హాయ్ హలో నమస్తే ఆదాబ్ వెల్కమ్ టు మై ఛానల్ సుశీలవంత. ఇప్పుడు వచ్చేసి మనం బ్రౌన్స్ వైప్ కేఫ్ దగ్గర ఉన్నామండి. ఇది పాయల్ బిజినెస్ సెంటర్ దగ్గర ఉంది. దీంట్లో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ స్ట్రీట్ ఫుడ్స్ ఉన్నాయి. నాకు డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బర్గర్స్, ఐస్ క్రీమ్స్, శాండ్విచెస్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. లెట్స్ గో అండ్ చెక్ దెమ్. ఫస్ట్ అయితే మనం కాఫీతో స్టార్ట్ చేసేద్దాం. ఎర్లీ మార్నింగ్ 11 o'clock ఓపెన్ అయింది. నేను ఓపెన్ అవగానే వెళ్ళిపోయాను అనమాట. కాఫీ చూడండి ఎంత బాగుందో. దాని తర్వాత పానీపూరి ట్రై చేస్తున్నాను. మిగతా మేకోవర్ ఫస్ట్గా నేను సేవ్ పూరి ట్రై చేశానండి. సేవ్ పూరి ద బెస్ట్ సేవ్ పూరి అనమాట. నేను సరీలో తిన్న వాటిల్లో నాకైతే సేవ్ పూరి బాగా నచ్చింది. దాని తర్వాత నేను బాంబే మసాలా శాండ్విచ్ని ట్రై చేశాను. ఈ బాంబే మసాలా శాండ్విచ్ అయితే పక్కా స్ట్రీట్ ఫుడ్ లాగా ఉందన్నమాట. హైదరాబాదీ స్ట్రీట్ ఫుడ్ లాగా నాకు బాగా నచ్చింది. సో ఇది ఒకటి మీరు బాగా ట్రై చేయొచ్చు. చాలా టేస్టీగా అనిపించింది నాకు. అండ్ దీని తర్వాత నూడిల్స్ బర్గర్ ఉందండి. నూడిల్స్ బర్గర్ చాలా చక్కగా స్పైసీగా బాగుంది. అండ్ మోర్ ఓవర్ ఇది మొత్తం కూడా వెజిటేరియన్ రెస్టారెంట్ కాబట్టి వెజిటేరియన్స్ కూడా శుభ్రంగా వెళ్ళి తినేసేయచ్చు అనమాట. నూడిల్స్ బర్గర్ అయితే చాలా టేస్టీగా యమ్మీగా ఉంది. నేను కూడా ట్రై చేశాను. చూడండి, మౌత్ వాటరింగ్ ఉన్నది. చూసారా ఎంత బాగుందో. ఒక్క బయట తినగానే అబ్బా అనుకున్నాను. చాలా బాగుంది అనిపించింది. ఫస్ట్ ఎట్లా ఉంటుందో ఏమో తెలియదు అనుకున్నాను. అండ్ టేస్ట్ మాత్రం చాలా బాగుందనమాట. నూడిల్స్ బర్గర్ అయిపోయిన తర్వాత ఈ ఫుడ్స్ మాత్రం మీరు ఇక్కడ ఖచ్చితంగా టేస్ట్ చేయొచ్చు చక్కగా. సో దాని తర్వాత పన్నీర్ టిక్కా బర్గర్ వచ్చిందండి. అది టేస్ట్ నాకైతే ఓకేగా అనిపించింది. ఎందుకంటే నాకు పన్నీర్ పెద్దగా నచ్చదు. బట్ పన్నీర్ ఇష్టపడే వాళ్ళకైతే బాగుంటుంది టేస్ట్, కొంచెం స్పైసీగా. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ కేఫే ఇండియన్ బర్గర్ జాయింట్ అని చెప్పేసి వ్యాంకూవర్లో ఉన్న కఫే ఉంది కదా, దానిది ఇది ఒక బ్రాంచ్ అనమాట. సో అక్కడ టేస్టీ బర్గర్సే ఇక్కడ కూడా దొరుకుతాయి. అండ్ మోర్ ఓవర్ మీకు చెప్పాలంటే బర్గర్స్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. సో మెనీ వెరైటీస్ ఉన్నాయి. మీరు వచ్చి ట్రై చేసే వాళ్ళు ట్రై చేయొచ్చు. దీని తర్వాత ఒక కాఫీ ఇచ్చారండి, కోల్డ్ కాఫీ బ్రూది. చాలా బాగుందనమాట. నేను ఇలాంటి కోల్డ్ కాఫీ అయితే నాకు తెలిసి నేను ఎక్కడ తాగలేదు ఈ చుట్టుపక్కల. ఇది అయిపోయినట్టే డిజర్ట్స్ తినకపోతే బాగోదు కదా. సో డిఫరెంట్ వెరైటీస్తో మనకి స్లాబ్ ఐస్ క్రీమ్ మీకు ఐడియా ఉంటుంది. క్రీమ్ స్టోన్స్ ఇట్లాంటి వాటిల్లో చేస్తారు కదా, సేమ్ అదే ఐస్ క్రీమ్ అండి ఇక్కడికి వచ్చిందనమాట. గులాబ్ జామున్ అండ్ రోజ్తో మిక్స్ చేయించుకొని నేనైతే ఒక ఐస్ క్రీమ్ తిన్నాను ఫస్ట్. సో నాకైతే దాని టేస్ట్ బాగా నచ్చింది. యాక్చువల్లీ నేను ఈ మధ్య ఐస్ క్రీమ్స్ తక్కువగా తింటున్నా, బట్ స్టిల్ ద టేస్ట్ ఈజ్ సో గుడ్. అండ్ దీని తర్వాత నేను ఇంకొకటి వేయించుకున్నానండి, స్ట్రాబెరీ విత్ రోజ్ పెటల్స్. అదైతే చాలా టేస్టీగా ఉంది. సో ట్రై దాట్ వన్ డెఫినెట్లీ. కానీ ఇక్కడ దొరికే ఐస్ క్రీమ్ అన్నింటిలో ఈ చాలా యూనిక్ టేస్ట్ అండ్ చాలా బాగుంది, టేస్టీగా ఉంది. సో ట్రై చేసేయండి మీరు కూడా.